విజయవాడ టు కన్యాకుమారి డే 1. టోటల్గా 430 కిలోమీటర్స్ రైడ్ చేశాను. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4:45కి క్లోజ్ చేశాను. బాగా హెవీగా రెయిన్ రావటం వల్ల సుళ్ళూరుపేట దాటిన తర్వాత వెహికల్ ఆపేసి హోటల్ రూమ్ తీసుకున్నాను. హోటల్ వచ్చేసి మనకి ఒక 400 పడ్డది 24 అవర్స్కి. మనము ఆ రోజు నైట్ హోటల్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 6:30కి హోటల్ వెకేట్ చేసేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని డైరెక్ట్గా పాండిచ్చేరి వెళ్ళాను. ఇప్పుడు మన డే 1లో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఒంగోలు బైపాస్లో నుంచి కిందకు వెళ్ళి ఆపోజిట్ రోడ్లో ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు మన కోసం. అతనికి చిలకలూరుపేట రాగానే నేను కాల్ చేసి చెప్పాను వస్తున్నానని చెప్పేసి. మనోడు నా కోసం ఒక 20 కిలోమీటర్స్ నుంచి వచ్చాడు. అతనితో ఒక 15 మినిట్స్ మాట్లాడి వెంటనే స్టార్ట్ అవటం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి నేను నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరులో మా ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, అతని కాడికి వెళ్ళి అతని కాడ ఒక 1 అవర్ ఆగటం జరిగింది. అది మన గోప్రో ఏమైందంటే దాదాపుగా ఒంగోలు దాటి కావలి ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత గోప్రో హ్యాండ్ ఇచ్చింది. బ్యాటరీ మొత్తం డీప్గా డిశ్చార్జ్ అయిపోయి అసలు గోప్రో ఆన్ అవ్వలేదు. ఏదైనా పవర్ బ్యాంక్ పెట్టి ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. బ్యాటరీ మొత్తం పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మనం వైర్లు అవన్నీ పెట్టేసి పవర్ పెట్టి పవర్లో ఉన్నంతసేపు మాత్రమే గోప్రో ఆన్లో ఉంటుంది. ఆ బ్యాటరీ చెన్నైలో ఏమన్నా దొరికిద్దేమో ట్రై చేయాలి, ఒకసారి చెక్ చేస్తాను. వీడియో చివరి దాకా చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. దాదాపుగా నేను ఈ రైడ్ స్టార్ట్ చేసి 3 డేస్ అవుతుంది. GoPro ఇష్యూ ఉండటం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను టయానికి. ఇక నుంచి టైం టు టైం డే బై డే వీడియోస్ వస్తాయి. వీడియోస్ అన్నీ తీసి మనం ఎడిట్ చేసుకొని ఇవన్నీ ఒక్కడనే ఉన్నాను కాబట్టి కొద్దిగా లేట్ అవుతున్నాయి. ఇక నుంచి ఆ లేట్ అవ్వకుండా చూసుకుంటాను. దాదాపుగా 99% ఈవినింగ్ 6:30 కల్లా అప్లోడ్ చేసేటట్టు చూస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ లారీ మొత్తం అంతా ఈ ఒంగోలు బైపాస్ నుంచి మొత్తం అన్నీ గ్రానైట్ లారీలే, అన్నీ ఫుల్గా అసలు పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని వెళ్తున్నాయి. మనం ఒంగోలు దాటి కావలి దగ్గరగా ఉన్నాము. కావలి నుంచి మళ్ళీ ఇక నెల్లూరు వచ్చేసి నెల్లూరులో ఒక 1 అవర్ స్టే చేసిన తర్వాత డైరెక్ట్గా నాన్ స్టాప్గా కొట్టేశాను. సిటీ సెంటర్ అయినప్పుడే కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. ఆ తర్వాత ఇది 6 వే అవ్వటం వల్ల, చెన్నై రోడ్డు 6 వే అవ్వటం వల్ల చాలా చాలా సింపుల్గా స్మూత్గా అసలు బండి 125 అయినా కూడా చాలా చాలా స్మూత్గా అసలు సౌండ్ ఏది లేకుండా ఎక్సలెంట్గా వెళ్తుంది. నాకు పెద్దగా ట్రాఫిక్ అనేది ఈ ఎక్కడ మనకు అంత ఇదిగా ఏమీ ట్రాఫిక్ ఏమి అవ్వలేదు.
ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే ఎక్కడైనా సరే. కానీ విజయవాడ టు చెన్నై హైవే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అసలు చిన్న గతుకు కానీ ఏమీ లేదు. మనం కారు కానీ బైక్ కానీ వేసుకుని 100% వెళ్ళొచ్చు. 100% సేఫ్. 6-వే లైన్ కాబట్టి మనకి అంత రష్ క్రౌడ్ అసలు ఏమి ఉండదు. మనకి హైవే మీదకి అసలు ఏమి మనుషులు అనేది రారు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. చాలా చాలా బాగుంది. మనం ఒక 80-90 అలా మెయింటైన్ చేసుకొని వెళ్ళాను. నేను టోటల్గా 70 అబోవ్నే ఉన్నాను. మనకు మైలేజ్ వచ్చేసి 55 అలా క్లైమ్ చేసింది వెహికల్. ఇక్కడ మన ఆంధ్ర కన్నా కూడా తమిళనాడు వచ్చేసి మనకన్నా 10 రూపాయల రేటు తక్కువ. అందుకని చెప్పేసి నా ఒక 500 రూపాయలు మాత్రమే ఫిల్ చేశాను. తమిళనాడు వెళ్ళిన తర్వాత ఒక 600 రూపీస్ ఫిల్ చేసుకున్నాను. తమిళనాడు వచ్చేసి రేటు 1002 రూపాయలు, 102 రూపాయలు ఉంది తమిళనాడు. పాండిచ్చేరిలో వచ్చేసి పెట్రోల్ రేట్ వచ్చేసి 96 రూపాయలు ఉంది. మనకి పెట్రోల్ ప్రైస్లో వచ్చేసి దాదాపుగా 16 రూపాయలు వేరియేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ కను పాండిచ్చేరికి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యానంలో కూడా సేమ్ ఇవే ప్రైజెస్ ఉంటాయి. సోలో రైడ్ చేస్తున్నా కాబట్టి పవర్ బ్యాంక్స్, ఛార్జర్లు మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని నేను బండికి కూడా ఒక ఛార్జర్ ఉంది, మొబైల్ స్టాండ్ ఉంది, మ్యాప్కి ఒక మొబైల్ సపరేట్గా పెట్టాను, కాల్స్కి వీటన్నిటికీ సపరేట్గా పెట్టాను. దీనికి మ్యాప్ దానికి కూడా సపరేట్గా సిమ్కి రీఛార్జ్ చేసుకొని ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా. మనం సోలోగా వెళ్తున్నాం కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడాల్సి వచ్చింది కాబట్టి ముందుగానే అన్నీ చూసుకొని బండికి మొత్తం అంతా ఎయిర్ అదంతా ఫిల్ చేయించుకొని బండి సర్వీసింగ్ చేసుకొని నీట్గా అన్నీ పెట్టుకొని బయలుదేరాను. దాదాపుగా ఇప్పుడు మనం ఒక 200 కిలోమీటర్స్ దాకా వచ్చాము. నాకు ఎక్కడ కొద్దిగా కూడా అలసట అనేది అనిపించలేదు. బండి కూడా చాలా స్మూత్గా ఫ్రీగా వెళ్తుంది కాబట్టి పెద్ద తేడా ఏం లేదు. 200 కిలోమీటర్ల తోలిన ఇది స్ట్రెస్ అయితే అస్సలు లేదు. ఈ రైడ్లో భాగంగా టోటల్గా మనము కన్యాకుమారి వెళ్ళి మనం రిటర్న్ అయ్యేసరికి దాదాపుగా ఒక 3000 కిలోమీటర్స్ దాకా అరౌండ్ వచ్చే అవకాశం ఉంది. టూర్ ప్లాన్ వచ్చేసరికి మనం ఫస్ట్ విజయవాడ నుంచి చెన్నై అవుట్స్కట్స్లో స్టే చేసుకొని ఆ తర్వాత మహాబలిపురం వెళ్ళి మహాబలిపురంలో మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా అవి చూసుకొని తర్వాత నెక్స్ట్ పాండిచ్చేరి వచ్చి పాండిచ్చేరిలో నైట్ స్టే చేసుకొని పాండిచ్చేరి సండే కదా, సండే వీకెండ్స్ కదా బాగా క్రౌడ్ ఉంటారు, అవన్నీ చూసుకొని ఆ తర్వాత మనం సండే మధ్యాహ్నం వచ్చేసి అరౌండ్ 12 o'clock కల్లా మళ్ళీ వెహికల్ తీసుకొని వెలంగిని డైరెక్ట్గా వెలంగిని వెళ్ళిపోయి వెలంగినిలో నైట్ స్టే చేసుకునేటట్టుగా ప్లాన్ చేశాను. వెలంగిని నుంచి డైరెక్ట్గా రామేశ్వరం నుంచి ధనుష్కోటి నుంచి మళ్ళీ రామేశ్వరం వచ్చి రామేశ్వరంలో స్టే చేసుకొని నైట్ అక్కడ నుంచి కన్యాకుమారి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ సన్సెట్ ఉంది కదా సన్సెట్ చూసుకొని ఆ తర్వాత కన్యాకుమారి నుంచి రిటర్న్ ఎటు రావాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకొని మంచి మంచి ప్లేస్లు కానీ ఆ దగ్గరలో కొద్దిగా మంచిగా ఉన్నవి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నేనైతే మదురై వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కుదిరితే మదురై వెళ్తాను, లేకపోతే కేరళ కూడా అక్కడ దాకా వెళ్ళాం కదా కేరళ కూడా టచ్ చేసి వద్దాం అని చెప్పేసి అని ఉంది. అక్కడ నుంచి కేరళ జస్ట్ ఒక 150 కిలోమీటర్సే ఉంటుంది. కేరళ కూడా వెళ్ళి వద్దామని అనుకుంటున్నాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని బట్టి కేరళ కూడా 99% చూసుకొనే వస్తాను. ఊరు మొత్తం నేను టోటల్గా ఒక 10 days అనే అనుకుంటున్నాను. 10 daysలో సుమారుగా ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో లాస్ట్లో చెప్తాను. ఈరోజు వచ్చేసి మనము పెట్రోల్కి వచ్చేసి ఒక 500 రూపీస్ పెట్రోల్ కొట్టించాను ఆంధ్రాలోనే. ఇంకా అంతే, అది దాదాపుగా తమిళనాడు వరకు వస్తుంది. అక్కడ తమిళనాడులో 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఒక 600 రూపీస్ ఫిల్ చేసుకొని పాండిచేరి వెళ్ళిన తర్వాత మనకి ఉన్న డిఫరెన్స్ చూసుకుంటే దాదాపు 16 రూపాయలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే కన్యాకుమారి దాకా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎక్కడ లంచ్ బ్రేక్ కానీ ఏ బ్రేక్ తీసుకోవట్లేదు ఫుల్ గా, ఓవర్ గా లగేజ్ ఉండటం వల్ల పొద్దాకలా దిగటం మళ్ళీ చేయటం క్యారీ చేయటం చాలా ఇదిగా ఉంది. లగేజ్ కూడా సేఫ్టీ ఉండదు కదా, మనం లోపలికి హోటల్ లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పేసి నేను 99% మార్నింగ్ అసలు టిఫిన్ చేసేసి డైరెక్ట్ గా ఈవినింగే తింటున్నాను. ఈ మధ్యలో ఎక్కడైనా ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఉంటే అవి తీసుకుంటున్నాను. ట్రావెలింగ్ లో ఫుడ్ తినే కంటే కూడా ఫ్రూట్స్ ఏమన్నా తిని డ్రైవ్ చేస్తే చాలా బెటర్. అదిగాక ఒక్కడనే ఉన్నాను కదా, నిద్ర ఏమీ రాకుండా ఉంటుంది. మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ నిద్ర వచ్చే అవకాశం ఉంది కదా. మనం ఇప్పుడు వచ్చేసి నెల్లూరుకి ఒక 53 కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ హైవేలో ఉన్న హోటల్ ఇది. ఈ టోల్ గేట్ పైన హోటల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఒక 6 years బ్యాక్ తిన్నాను ఇక్కడ పైన హోటల్. ఫుడ్ చాలా బాగుంటుంది. మనం టోల్ గేట్ క్రాస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పేసి టోల్ గేట్ దాటిన తర్వాత ఒక ఫ్రూట్స్ వెహికల్ ఉంటే అక్కడ ఆపి అడిగాను. డజను మామిడికాయలు, అక్కడ మామిడికాయలు ఉన్నాయి, డజన్ మామిడికాయలు 500 రూపాయలు చెప్పాడు. నేను ఇంక ఎమ్మటనే ఇక బండి తీసుకొని ఇంకా మనం ఎట్లాగో వెళ్తాం కదా, ఫ్రంట్ సైడ్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక నేను వెళ్ళిపోయాను. ఈ సీజన్లో మామిడికాయలు దొరకటమే కష్టం, అది కూడా మళ్ళీ 500 చెప్తున్నాడు మనోడు డజను. తర్వాత నెల్లూరు వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ కాడికి వెళ్ళి కలిసి అక్కడ ఒక 1 hour స్పెండ్ చేసి అక్కడ మన ఇండియా ఫ్లాగ్ బండికి కట్టుకొని ఆ తర్వాత నేను గూడూరు సూళ్ళూరుపేట వెళ్ళాను. అక్కడ తడకాడ సూళ్ళూరుపేట దగ్గర నైట్ స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను. దాదాపుగా ఫుల్ వర్షం, సూళ్ళూరుపేట ఎంట్రన్స్ కాడ నుంచి బాగా హెవీగా వర్షము, ఉరుములు, మెరుపులు, గాలి, ఈ మొత్తం అసలు బండి అంతా షేక్ అయిపోయింది. ఇంకా పోవటానికి కుదరదని చెప్పేసి నా ప్లాన్ ఏంటంటే నేను నైట్ చెన్నైలో స్టే చేద్దామని చెప్పి అనుకున్నాను. కానీ వర్షం వల్ల ముందుగానే ఆగవలసి వచ్చింది. ఇక్కడ మొత్తం గ్రైనేట్ ఇవి ఉండటం వల్ల గ్రైనేట్ రాళ్ళు, లారీలు దాదాపు ప్రస్తుతానికి వచ్చేసి చెన్నై అవుట్స్కట్ లో ఉన్న శ్రీ సిటీ కాడ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మారుతి సుజుకి, పెద్ద బెంజ్ కంపెనీలు, వాల్వాలు, మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. కృష్ణపట్నం పోర్ట్ కానీ ఏదైనా కానీ బాగా డెవలప్ అయిన ఏరియా ఇది. ఇక్కడ వచ్చేసి ఇది మన చెక్ పోస్ట్, తమిళనాడులోకి ఎంట్రన్స్ అవుతున్న చెక్ పోస్ట్ ఇది. ఇక్కడ తడ దగ్గరలో మనకి ఫుల్ ట్రాఫిక్ అదంతా వచ్చేసింది. లోపలికి వచ్చాను నేను. లోపలికి రావటం వల్ల హైవే మీద నుంచి కిందకు వచ్చాను లోపలికి. అందువల్ల లోపల మొత్తం ఇక్కడ బాగా ఇదిగా చెట్లు అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ హైవే మీదకి మారిపోయాను. దాదాపుగా ఈ గోప్రో
బ్యాటరీ ఇష్యూ రావటం వల్ల మళ్ళీ నేను ఇదంతా బండికి ఎదురు హ్యాండిల్కి మొత్తం సెటప్ అంతా చేసి మొత్తం ఇచ్చేయడానికి నాకు 1.5 hour అయితే పట్టింది. మొత్తం అన్నీ కొత్తగా పెట్టి బిగించి మొత్తం అన్నీ ఫిట్ చేసుకొని హ్యాండిల్కి పెట్టి బిగించేసి కొన్ని బోల్ట్స్ అవన్నీ మిస్ అయినాయి, అవన్నీ పెట్టి కొన్ని చోట్ల మొత్తం అడ్జస్ట్మెంట్లు చేసుకొని దాదాపుగా చాలా కష్టమైంది. బ్యాటరీ ఇక్కడ ఏమన్నా చెన్నైలో దొరికితే ట్రై చేస్తాను, దొరకకపోతే వచ్చిన తర్వాత ఇంకా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ బ్యాటరీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఇంకా తీసుకోవటమే. హైవే వచ్చేసి చాలా చాలా ఫ్రీగా ఉంది, అసలు ట్రాఫిక్ అనేది రష్ అనేది ఏమీ లేదు. మనం బండి సుమారుగా ఒక 60 to 90 బిలో మెయింటైన్ చేసుకొని మనం కానీ వెళ్ళగలిగితే అసలు మనకి ఏది అడ్డు కానీ ఏది కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రోడ్డు చాలా చాలా బాగుంది. అదిగాక మనకి వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కదా, అందువల్ల మొత్తం మబ్బులు అవన్నీ పట్టేసి ఎదురు మొత్తం క్లౌడీగా ఉంది కదా. మీరు చూడండి, ఇది వచ్చేసి మన పులికాటి సరస్సు ఉంది కదా, పులికాటి సరస్సు మీద కట్టిన బ్రిడ్జి. స్క్రీన్ పైన వేస్తాను చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎక్కువ మంది చూస్తున్నారు. మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. మనకు వచ్చేసి నెక్స్ట్ గోప్రో హ్యాండ్ ఇవ్వటం వల్ల మొత్తం అంతా వాయిస్ ఓవరే ఇవ్వటం జరిగింది. ఈ 3D వీడియోస్ కాకుండా ఆ తర్వాత 99% వాయిస్ ఓవర్ లేకుండానే చేస్తాను. వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇవ్వటానికి దాదాపుగా నాకు ఒక వీడియోకి 1 hour పడుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వటానికి. మిస్టేక్స్ అవన్నీ ఉంటున్నాయి కదా, అవన్నీ మళ్ళీ ఇచ్చేసుకొని వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేసేసరికి నైట్ నాకు 1 o'clock 2 o'clock అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మళ్ళీ లెగిసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల బాగా హెవీగా స్ట్రెయిన్ అయిపోతున్నాను. ఎక్స్వే లైన్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా 80-90 మెయింటైన్ చేసుకొని వెళ్తున్నాను స్పీడు. 4-wayలోకి వచ్చినప్పుడు 50-60 అట్లా మెయింటైన్ చేసుకొని వెళ్తున్నాను. దాదాపుగా ఇంతవరకు నేను ఒక 450 kilometers వచ్చాను. ఇంతవరకు ఎవరు పోలీసు వాళ్ళు అనేదే కానీ ఎవ్వరు బండి ఆపటం కానీ చెక్ చేయటం కానీ ఇంతవరకు అసలు ఏదీ లేదు. లాస్ట్కి తమిళనాడు బోర్డర్ చెక్ పోస్ట్లో కూడా ఎవరు మనల్ని అసలు వెహికలే ఆపలేదు, చెక్ చేయలేదు. నేనేమైతే అనుకున్నానంటే దాదాపుగా ప్రతి చోట ఆపుతారు, ఈ లగేజ్ అంతా తీయాలి, చాలా రిస్క్ అయిపోద్దేమోనని చెప్పి నేను చాలా భయపడ్డాను. ఒకవేళ కానీ చెక్ పోస్ట్లో కానీ ఆపుంటే చాలా ఇబ్బంది పడేవాడిని. దాదాపుగా లగేజ్ మొత్తం ఒక 10 జతలు బట్టలే ఉన్నాయి. బట్టలు, మన కెమెరాలు, మొత్తం అన్ని గోప్రోలు, ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, మైకులు మొత్తం అన్ని అవన్నీ తీసి మళ్ళీ ప్యాక్ చేయాలంటే నాకు దాదాపుగా 1.5 hour టైం పట్టిద్ది. మళ్ళీ అదంతా మళ్ళీ బండికి కరెక్ట్గా మళ్ళీ కట్టుకొని మళ్ళీ మనం స్టార్ట్ అయ్యేసరికి దాదాపుగా 1.5 hour దాకా టైం వేస్ట్ అవుద్ది. నేను ఒకవేళ చెక్ చేస్తారేమో అని చెప్పి అనుకున్నాను, కానీ తమిళనాడు చెక్ పోస్ట్లో అయితే ఇప్పటిదాకా ఎవ్వరూ నన్ను ఆపలేదు, ఎవరు చెక్ చేయలేదు. పోలీసులు చూశారు కానీ వెహికల్ అయితే ఆపలేదు. నేను అట్లానే వచ్చేసాను. ఒకవేళ ఆపమంటారేమోనని చెప్పేసి బండి స్లో చేసుకొని వచ్చాను, కానీ వాళ్ళు ఆపమనలేదు కాబట్టి ఇక నేను డైరెక్ట్గా వచ్చేసాను. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక మనం ఈ రోడ్లో వచ్చాము. ఈ రోడ్లో నుంచి ఇక నేషనల్ హైవే ఎక్కాల్సి ఉంటుంది. మనకిప్పుడు ఈ రోడ్డు క్లోజ్ అయిపోయి 4-way ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు దాకా మనం సింగిల్ రోడ్లో వచ్చాం కదా,
ఇక్కడతో ఎండ్ అయింది సింగిల్ రోడ్డు. ఇక్కడ నుంచి 4-వే లైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక చెన్నై పక్కనే ఇంకా పెద్ద లెంతే ఉండదు. మనం ఇక్కడ నైట్ స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఒక టీ తాగేసి ఆ తర్వాత నుంచి మహాబలిపురం వెళ్ళిపోవటమే డైరెక్ట్గా. మహాబలిపురంలో మధ్యాహ్నం ఏదో ఒకటి తినేసి ఇంకా నేను చాలా భయపడ్డాను. అట్లాంటిది ఏం లేకుండా చాలా స్మూత్గాను, వెహికల్ కూడా చిన్న సౌండ్ కూడా ఏం లేకుండా సైలెంట్గా చాలా బాగుంది. సస్పెన్షన్ కానీ ఏదైనా కానీ ఎక్సలెంట్గా ఉంది. మైలేజ్ కూడా 56 అట్లా 55-56 వస్తుంది. రెగ్యులర్గా వచ్చేసి నాకు ఇది 70-75 దాకా కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. నాకు డైలీ వైజ్ అయితే 70-73 కంపల్సరీ వస్తుంది. కాబట్టి అందుకని చెప్పేసి 50-55 వస్తుంది మనకు మైలేజ్. కానీ ది బెస్ట్ వెహికల్ అనుకుంటున్నాను. అదే పల్సర్ కానీ వేరే 150cc వెహికల్స్ కానీ ఏదైనా తీసుకొచ్చుంటే మాత్రం దాదాపుగా నాకు చెన్నై రావటానికే 1000 దాకా ఆయిల్ పట్టేది. చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.